దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా దేవుని పేరిట నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. దేవుని మాటలు అత్యంత విలువైనవి. వాటిని వినడమే కాదు, మన హృదయాలలో మనం భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకున్న వాటిని మన జీవితంలో అవలంబించుకోవాల్సిందిగా నేను దేవుని పేరిట మీతో మనవి చేస్తా ఉన్నాను. దైవ జనాంగమా, ఈ యొక్క దేవుణ్ణి కలిగిన మనము ఎవరో ఏమో అనుకుంటారని మనుష్యులకి భయపడి దేవునికి దూరమయ్యేవారు ఎంతోమంది ఉన్నారండి. ఎవరో ఏమో అనుకుంటారని మనుష్యులకు భయపడి దేవునికి మనము దూరము ఎప్పటికీ అవ్వకూడదు. దేవునికి భయపడి మనుషుల్లో ఉన్న అపవాది తలంపుల్ని మనము ఎదిరించాలని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 107వ పేజ్ నంబర్. అందుకు పేతురును అపోస్తులులను మనుష్యులను కాదు దేవునికే మేము లోబడవలెను కదా. చాలండి, చదవబడిన వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చదవబడిన వాక్యము ద్వారా మీరు మాతో ఏమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాట్లాడండి. మనిషిగా నేను నిలబడి ఉన్నాను. నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత నేను మాట్లాడలేను కనుక పరిశుద్ధాత్మతో, పరలోకమైన మర్మాలతో, నీ ఎడంతల అభిషేకముతో నన్ను అభిషేకించి మీరు మాత్రమే మహిమ పొందుకొనున్నట్లుగా మాట్లాడండి. ఆ రీతిగానే నాయన ప్రభువా, విని ఈ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో మేము అవలంబించుకునే కృపని సహాయము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయముగా వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ జనాంగమా, వాక్యము ఏమని తెలియపరుస్తా ఉందంటే, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఈరోజు దేవుని యొక్క జనాంగముగా ఉంటున్న మనము, మన పరిస్థితి ఏ రీతిగా ఉంది అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలనాడు ఆది అపోస్తులైతే మేము మనుషులకు కాదు భయపడేది, దేవునికే, దేవుని మాటలకు లోబడి దేవునికే భయపడాలి అనేసి అలనాడు ఆది అపోస్తులుగా వారు ఉంటే, ఈనాటి క్రైస్తవ జనాంగము మనము ఏ విధంగా ఉన్నామంటే, ఈ రోజుల్లో రక్షణని, విశ్వాసాన్ని సాతానుకి అమ్మేసుకునే వారిగా మనం ఉన్నాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆయన యొక్క ఆజ్ఞలని సాతానుకు అమ్మేసుకొని బ్రతికే వారిగా మనం ఉన్నాం. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానంటే, ఆయన ఆజ్ఞలు ఏ రీతిగా అమ్మేసుకుంటున్నామంటే, ఆయన ఆజ్ఞలు ఉదాహరణగా విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించమని బైబిల్ గ్రంథంలో ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞని మనము మీరిపోయి ధనానికి అమ్మేసుకుంటున్నాం. విశ్రాంతి దినమున విస్తారమైన పనులు పెట్టుకొని, విస్తారమైన వ్యాపారాలు పెట్టుకొని ఏ రీతిగా మనం ఉంటున్నామంటే, ఆ ఆజ్ఞని డబ్బుకు అమ్మేసుకునే వారిగా మనం ఉంటున్నాం. మరి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని వాక్యం ఉన్నది. మరి మనుషుల్నే మనం ప్రేమించకపోతే దేవుణ్ణి ఏ రీతిగా మనం ప్రేమిస్తాం అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మన వాక్యము, ఈరోజు మనం చదువుకున్న వాక్యము ఏ రీతిగా ఉన్నది? మనం మనుషులకు కాదు భయపడేది, దేవుని యొక్క ఆజ్ఞలకి భయపడాలని వాక్యం తెలియపరుస్తుంది. మరి ఆజ్ఞలు ఈ రీతిగా ఉన్నాయి కదా, మరి ఆజ్ఞలు మితిమీరి ప్రవర్తిస్తున్నామే. మరి ఏ రీతిగా మనము ఉన్నాము అంటే, రక్షణని, విశ్వాసాన్ని